పవన్ కళ్యాణ్ కు నోటి వెంట హైడ్రా ప్రస్తావన రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ అవసరమని తాజా వరదలు తేల్చి చెప్పిన మాట నిజం. హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్న సంగతి ఈ సందర్భంగా చాలా గుర్తు చేస్తున్నారు. చెరువులు, నాలాలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేసిన వారి పని పడుతున్న హైడ్రాకు మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజల మద్దతు లభిస్తుంది. ఇప్పుడు బుడమేరు పొంగటానికి కారణం పెద్ద ఎత్తున జరిగిన ఆక్రమణలే. పవన్ కళ్యాణ్ కూడా ఆ ఆక్రమణల మీద కఠినంగా వ్యవహరిస్తున్నామంటున్నారు. దీంతో ఏపీలో కూడా కూల్చివేతలు మొదలవుతాయనే మాట వినిపిస్తోంది. వరదలతో విజయవాడ వెల్లువెల్లాడిపోతుంది. మునిపెన్నడూ లేనంతగా వరద పోటెత్తడంతో బెజవాడ గజగజ వణికిపోయింది. బుడమేరు విశ్వరూపంతో విజయవాడ సింగనగర్ జలమయమైంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారు. చాలా మేరకు ఇళ్లు నీట మునిగాయి. నీళ్లు పారడానికి వీల్లేకుండా ఇష్టమొచ్చినట్లు జరిగిన ఆక్రమణల వల్లనే బుడమేరు పొంగిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల మీద కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉంది. హైదరాబాద్లోని హైడ్రా లాంటి వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేసే ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మనసులో మాట బయటపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తోంది కరెక్ట్ అని ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో చెరువుల మీద నిర్మాణాలు చేపట్టడం చూసి ఆశ్చర్యపోయేవాడినని గుర్తు చేసుకున్నారు. బుడమేరు పొంగి విజయవాడ నీట మునిగింది. ఏపీలోనూ నిబంధనలను పక్కన పెట్టి కట్టిన కట్టడాల మీద తాము కఠినంగా వ్యవహరిస్తామని పవన్ స్పష్టం చేశారు. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు, ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవడం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడి నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది చేసుకుంటూ వచ్చారు. అంటే ఉన్న చట్టాలతోనే అక్రమ కట్టడాలు నిర్మూలిస్తారా, లేక కొత్తగా హైడ్రా తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేస్తారా అనే విషయం మీద అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యనే విశాఖలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా హైడ్రా ప్రస్తావన తెచ్చారు. ఏపీలో కూడా ఆక్రమణలను సరిచేయాలంటే హైడ్రా తరహా వ్యవస్థ తేవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అదే విశాఖకు ఆ తర్వాత వచ్చిన మంత్రి నారా లోకేష్ మాత్రం హైడ్రా అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న కఠినమైన చట్టాలతోనే ఆక్రమణలను నియంత్రించవచ్చని చెప్పారు. మరోవైపు చూస్తే పీసీసీ చీఫ్ షర్మిల కూడా ఏపీలో హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలంటున్నారు. హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ ద్వారానే ఆక్రమణల నిర్మూలన, నిరోధం సాధ్యమని నిపుణులు అంటున్నారు. మున్సిపల్ చట్టాలు ఉన్నా వాటిలోని లొసుగులను ఆధారంగా చేసుకుని పరిస్థితిని ఇంతదాకా తెచ్చారని, ఒక సమర్థుడైన అధికారికి హైడ్రా లాంటి వ్యవస్థ బాధ్యతలు అప్పగిస్తేనే బుడమేరు లాంటి వాగుల దిద్దుబాటు సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.